ఏం జరగబోతా ఉందో కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాను. నేను ఇంకొక మాట కూడా ఈరోజు మీకు చెప్తా ఉన్నాను. మూసీ ప్రాజెక్టు కూడా నవంబర్లో టెండర్లు పిలుస్తాను మొన్న రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆగమాగమవుతున్నాడు. 6 గ్యారెంటీలు అమలు లేదు, రైతు బంధు ఇచ్చే ముఖం లేదు, పెన్షన్ ఇచ్చే ముఖం లేదు, తులం బంగారం ఇచ్చే ముఖం లేదు, కనీసం ఉద్యోగులకు డిఏలు ఇచ్చే పరిస్థితి కూడా లేదట. ఉద్యోగ సంఘాలు పోయి అడిగితే మార్చి దాకా ఆగాలే, మీకు పరిస్థితి తెలియదా అని మాట్లాడతాడు. కానీ మూసీ మాత్రం ఆగమేఘాల మీద నవంబర్లో టెండర్. నేను ఈరోజే చెప్తా ఉన్నా, ఇది కూడా రాసుకోండి, చూపెట్టగలిగిన వాళ్ళు చూపెట్టండి. మళ్ళా చెప్తా ఉన్నా, అది కూడా ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీకి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాడు. ఆయన ద్వారా ఢిల్లీకి మూటలు సిద్ధం కూడా అవుతూ ఉన్నాయి. మహారాష్ట్రకు కొన్ని మూటలు పోయినాయి, ఢిల్లీకి కూడా కొన్ని మూటలు సిద్ధమవుతూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇగో ఇది కూడా ఇంకో కాబోయే స్కాము. 5,500 దుకాణం ఇదొక స్కాము, మూసి ఇంకో స్కాము. ఇది రేవంత్ రెడ్డి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ కలిసి తెరలేపబోతున్న ఈ పన్నాగాన్ని నేను ముందే ప్రజల ముందు పెడతా ఉన్నా. ఇవాళ పారదర్శకత కోసం నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి, ఇగో నీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్రిక రాసిన వార్త, బ్లాక్ లిస్ట్లో పెట్టమని విచారణ కమిటీ అధికారులు ఇచ్చిన రిపోర్టు అని చెప్పి ఇక మీ కాంగ్రెస్ పత్రిక, కాంగ్రెస్ మానస పుత్రిక రాసిన వార్త. చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నువ్వు చెప్పిన మాట నిజమే అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మీ చర్యలు తీసుకుంటా, తొక్కేస్తా, నలిపేస్తా అన్న మాటల్లో కనీసం వాళ్ళకు తొక్కదీసే ధైర్యం ఉంటే వెంటనే బ్లాక్ లిస్ట్ చేయి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదైతే స్కామ్కు తెరలేపుతా ఉన్నావో, మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొచ్చి పైపుల కంపెనీలకు కట్టబెట్టి ఒక అరాచకానికి తెరలేపుతా ఉన్నావో, దాన్ని కూడా తప్పకుండా మేము అడ్డుకుంటాము, నిలదీస్తూనే ఉంటాం, ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉంటామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధికారులకు కూడా మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, 1100 కోట్ల నీళ్లతో, రూపాయలతో గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో కలపొచ్చు. కొండపోచమ్మ సాగర్ సోర్స్ ఉంది. తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే, మల్లన్న సాగర్ కెపాసిటీ ఎక్కువ కదా, 50 టీఎంసీలు కదా, ఇది 15 టీఎంసీలే కదా అని చెప్తారు. అట్లంటే మరి రంగనాయక సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలే. ఆడికెళ్ళి 50 టీఎంసీల మల్లన్న సాగర్ నింపుతలేమా? ఏమున్నది అందులో? 3 టీఎంసీల రంగనాయక సాగర్ నుంచి 50 టీఎంసీల మల్లన్న సాగర్ నింపినప్పుడు 15 టీఎంసీల కొండపోచమ్మ సాగర్ నుంచి 7 టీఎంసీల ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నింపలేమా? కాబట్టి ఎందుకు పెంచుతారో, ఎందుకు పెంచుతున్నారో, ఎందుకు ఈ డ్రామాలు చేస్తున్నారో, ఎందుకు ఈ దోపిడీకి మీరు పాల్పడుతున్నారో మాకు మొత్తం తెలుసు. అధికారులు ఎవరైనా చేయకూడని సంతకాలు చేస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతే రేవంత్ రెడ్డి ఉద్యోగంతో సహా అనేది రెండో మాట. నేను మూడో మాట కూడా అడుగుతా ఉన్నాను, అసలు ఈ ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే విషయం తెలుసా? ఒక నిబంధన ఉంది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే ఒక క్లాజ్ ఉంది, ఒక చట్టం ఉంది అన్న ఇంగిత జ్ఞానం ఉందా? క్యాబినెట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్ యజమాని నిన్న మొన్నటిదాకా పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లో కూర్చుంటాడు. క్యాబినెట్ 4,350 కోట్ల పనులకు అనుమతి తెలుపుతుంది. తెల్లారి అదే క్యాబినెట్ అనుమతితోని టెండర్ పిలుస్తారు. ఆ క్యాబినెట్లో మంత్రి గారి కుటుంబానికి, కంపెనీకి వర్క్ వస్తుంది. ఎవరిని మళ్ళీ అది కూడా ఎట్లా? ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి, ఎన్సీసీని డిస్క్వాలిఫై చేసి, ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేయగలదు, మిగతా వాళ్ళంతా చేతగాని వెధవలు అని చెప్పి రాఘవకు ఒక ముక్క, ఇంకొక ముక్క మెగా ఇంజనీరింగ్. అది కూడా ఎట్లా? ఒక అరల కూర్చొని దిద్దినట్టే 3.9% ప్లస్ 2 కూడా. ఒక దానిలో ఆయన L1, ఈయన L2, ఇంకో దానిలో ఆయన L1, ఈయన L2, ఇద్దరు మళ్ళీ చెరి 3.9%, 3.9%. అది చెప్తారు కదా, నకలు మారినే కోపి అకలు చాయి అని. నకలు కొట్టినరు, అరల కూర్చున్నారు, రాసుకున్నారు, దిద్దుకున్నారు, చూచి రాత లేక వాడెంత రాసిండు, వీడంత రాసిండు. ఇంత ఓపెన్ లూటు. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, అసలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన గురించి మీకు సోయుందా? ఉంటే నీ బండి సంజయ్, రేవంత్ సహాయ మంత్రి ఎవరైతున్నారో ఎందుకు మాట్లాడతలేవు ఈ దోపిడీ మీద? మీ ప్రధానమంత్రి ఏమో తెలంగాణను అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు వేరే రాష్ట్రాల్లో, ఇక్కడికి వచ్చే వరకు మాత్రం బాయి బాయి అని అలమించుకుంటారు. ఇదేనా మరి మీ నీతిని నేను అడుగుతా ఉన్నా. సరిపించండి విచారణ. రేవంత్ బావమరిదికేమో 1137 కోట్ల కాంట్రాక్ట్ అమృత్ టెండర్స్లో బావమరిదికి అప్పచెప్తారు సుజన్ రెడ్డికి. రాఘవ కన్స్ట్రక్షన్స్కేమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ రాసిస్తావు, ఈస్ట్ ఇండియా కంపెనీకేమో మిగతా రాష్ట్రాన్ని రాసిస్తావు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదా? ఏ మంత్రి అయితే క్యాబినెట్లో కూర్చుంటాడో ఆ మంత్రి కంపెనీకి డైరెక్ట్గా గవర్నమెంట్ వర్క్ ఇవ్వచ్చా? ఈ దేశంలో అసలు చట్టాలు ఉన్నాయా? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయా? ఏం చేస్తున్నాయండి సివిసీలు, గివిసీలు ఢిల్లీలో? ఈడీలు, ఐటీలు ఓన్లీ బీఆర్ఎస్ల మీద వస్తాయా? ఇలా మీదకి రావా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ రాఘవ కన్స్ట్రక్షన్స్ అధినేతకైతే ఈ కంపెనీకి వర్క్ ఇచ్చిండ్రో
ఆయన ఇంటి మీద రైడ్ అయి 4 వారాలే ఈడీ రైడ్ అయింది. వాడు మాట్లాడు వీడు మాట్లాడు, ఇద్దరు తెలుగుంటే దొంగల లెక్క. నా उनो बोलता ना इनो बोलता, ना बीजेपी वाला बोलता ना कांग्रेस वाला बोलता, कोई नहीं बोलते. क्या हुआ रे भाई बोलतो, हुश गप चुप, कोई नहीं बोलना. ఈయన వేయండు అదాని కాలు మొక్కిండో కడుపుల తల పెట్టిండో ఖతం మామలా బంద్. నేను అడుగుతున్నా ఈరోజు బీజేపీ నాయకులను, చిత్తశుద్ధి ఉంటే అమృత్ గోల్మాల్ మీద ముఖ్యమంత్రి బామ్మర్దికి ఇచ్చిన వర్క్ మీద ఎంక్వైరీ చేయండి. సివిసి చేస్తుందా, సిబిఐ చేస్తుందా, ఈడీ చేస్తుందా, ఐటీ చేస్తుందా? మాకు ముఖ్యమంత్రి రాయాలి. ముఖ్యమంత్రి రాస్తాడా? మా బామ్మర్దికి నేను ఇచ్చినా నన్ను పట్టుకొని జైల్లో పెట్టి నన్ను రాస్తాడా? ఎవడన్నా అడుగుతాడా? బుద్ధినోడు జ్ఞానం ఉన్నాడు. మరి మీరు ఎందుకున్నారు పీకనిక కేంద్ర ప్రభుత్వం? అదేవిధంగా మరి సుంకిశాల ఘటనలో రేపు మెగా ఇంజనీరింగ్ మీద చర్యలు తీసుకోకపోతే ఈ దేశంలో ఉండే సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుందని నేను అడుగుతాను. మరి ఇట్లాంటి వాళ్ళ మీద చర్య తీసుకోరా మీరు? బ్లాక్ లిస్ట్లో ఇక్కడే కాదు దేశమంతా పెట్టాలి వాళ్ళు చేసిన పనికి. ఖచ్చితంగా ఈ విషయంలో మేము వదిలిపెట్టం. ఈ అవినీతిని చీల్చి చెండాడతామనే మాట కూడా నేను చెప్తా ఉన్నాను. నేను శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడుగుతున్నా, పొంగులేటిని. నువ్వు అందరి జాతకాలు చెప్తున్నావు, వీడు జైలుకి పోతాడు, వాడు జైలుకి పోతాడు. నువ్వెప్పుడు పోతావో చూసుకో. ఎందుకంటే అసలు నువ్వెవరు నాకు అర్థం కాదు. నువ్వు హోంమంత్రివా, డీజీపీవా? నువ్వెవడు చెప్పనీకి? ఎవడు అరెస్ట్ అవుతాడు, ఎప్పుడు అరెస్ట్ అవుతాడు చెప్పనీకే? నువ్వేమో నిరాటంకంగా కేకు కోసుకున్నట్టు నువ్వు నీ ముఖ్యమంత్రి కోసుకొని తినండి. రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి చేయండి. నీ కుటుంబ కంపెనీకేమో ఇష్టం వచ్చినట్టు 1000 కోట్ల కాంట్రాక్ట్లు దోచిపెట్టు దండుకో, కానీ జైలుకు మాత్రం వేరే వాళ్ళు పోవాలి. ఇదేనా నీ నీతి? ఇదేనా నీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి? ఇదేనా ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం? అందుకే నేను అడుగుతా ఉన్నా, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు మెగా కృష్ణారెడ్డి, రాఘవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని కుంభకోణాలు చేసి దోసుకుంటా ఉన్నారు. నేను చెప్పేది తప్పైతే నేను దేనికంటే దానికి సిద్ధం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనేది ఒక చట్టం. దానిలో మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే మంత్రులుగా ముఖ్యమంత్రులుగా చెప్తామండి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అస్మదీయులకు మేలు చేయకుండా, తన వారి ప్రయోజనాల కోసం పాటుపడకుండా నేను జాతి ప్రయోజనాల కోసం పాటుపడతానని ప్రమాణం చేస్తాం. మరి ఇవాళ జరుగుతుంది ఏంది? బామ్మర్దికి ఒక వర్కు, పొంగులేటి కంపెనీలకు మిగతా వర్కులు, అమృత్ టెండర్లలో కూడా పొంగులేటి కంపెనీలకు బ్రహ్మాండంగా దోచిపెట్టినారు. ఒక వర్కే కాదు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషనే కాదు, అమృత్ టెండర్లలో కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్కి వచ్చినాయి. గతంలో ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ ముఖ్యమంత్రి అన్న మాటలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆనాడు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రాఘవ కన్స్ట్రక్షన్స్ని రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, చూపెడతా టైం వచ్చినప్పుడు. అవి కూడా మేము కూడా పెడతా. నేను అనేదల్లా ఒకటే, ఇవాళ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఏం చర్య తీసుకోబోతున్నారు సుంకిశాల ఘటన మీద? అదేవిధంగా మూసీలో కూడా మాకు సమాచారం ఉంది, మళ్ళీ చెప్తా ఉన్నా. మెగా ఇంజనీరింగ్కి రాసి చేయాలని మూసీ కూడా మాట్లాడుకున్నారు. టెండర్లు పిలవకముందే ఒప్పందాలు జరిగిపోయినాయి. అందులో ఎక్కడెక్కడ ఎంతెంత లేపాలి, ఎక్కడెక్కడ ఎట్లెట్లా చేయాలి, అవన్నీ కూడా ముందే డీల్ సెట్ చేసుకున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీతో. దాంతోపాటు ఇవాళ దీన్ని కూడా వెంటనే రద్దు చేయాలి. 1100 కోట్లతో అయిపోయేదాన్ని 5500 కోట్లకు పెంచడం అంటేనే మహా స్కామ్. ఇది ఒక 4000 కోట్ల దోపిడీ ఇక్కడ జరగబోతా ఉంది. అందుకే నేను దీన్ని రద్దు చేయాలని, సుంకిశాల ఘటన మీద వెంటనే చర్య తీసుకోవాలని, మిగతా విషయాలు కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి చిత్తశుద్ధి ఉంటే బయట ఊర్లుడు కాదు. ఎలక్షన్లప్పుడు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ ఏమై మరి ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ట్యాక్స్ నువ్వే చెప్తివి. మరి నువ్వేం ప్రధానమంత్రి నాకు అర్థం కాదు. చెప్పి 6 నెలలు అయిపోయాయి. ఇప్పటివరకు నువ్వు చెప్తివి, వస్తువి, లొల్లి పెడితివి. ఇంతవరకు అత్తలేదు పత్తలేదు, వచ్చినోడు లేడు, అడిగినోడు లేడు. ఇక్కడ నిరాటంకంగా దోపిడీ జరుగుతూనే ఉంది. బిల్డర్ల దగ్గర వసూళ్ళు, స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు, 150 నుంచి డిస్కౌంట్ ఇచ్చారట. మార్కెట్ బాగాలేదని 100 రూపాయలు చేసినట్టు ఆ టైప్లో నడుస్తున్నది. ఇక్కడ నిరాటంకంగా ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తూనే ఉంది దోపిడీ. కాబట్టి ఇది జరుగుతూ ఉంటే నిష్క్రియాపరంగా బీజేపీ చూస్తూ ఊరుకోవడం అనేది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద వచ్చే ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ను పట్టించుకోకుండా ఉండడం అనేది డెఫినెట్గా ఇది శోచనీయం. ప్రజలు కూడా ఆలోచించాలి. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? 4 వారాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఇప్పటి వరకు చీమ కూడా కుట్టలేదు ఎవరికి. పొంగులేటి గారు నోరు విప్పరు, సియోల్కి పోతాడు, బాంబులు వెలుస్తా అంటాడు. ఆ బాంబు ఏందో తొంబేందో కానీ నీ ఇంట్లో ఏం జరిగింది, ఎన్ని కౌంటింగ్ మెషిన్లు ఎందుకు పోయినాయి నీ ఇంట్లో కంటే దాని మీద సమాధానం రాదు. ఎన్ని నోట్ల కట్టలు దొరికినాయంటే సమాధానం రాదు. దోపిడీ నిరాటంకంగా జరుగుతూనే ఉంది. అందుకే నేను అంటా ఉన్నా, ఎవరెవరితో ఏమేం జరుగుతూ ఉందో మాకు తెలుసు. అదానితో మీ అక్రమ సంబంధాలు తెలుసు. తద్వారా బీజేపీతో మీ సత్సంబంధాలు ఎట్లెట్లా ఏర్పడుతున్నాయో మాకు తెలుసు. ఏ రకంగా ఇవాళ మీరు పైన ఉన్న వాళ్ళు కలిసి టార్గెటెడ్గా ఈ కరప్షన్ను బయటపెడుతున్నందుకు, ప్రజల తరపున నిలదీస్తున్నందుకు మా పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా తెలుసు. కానీ దేనికి భయపడదు.
తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలోనే మిమ్మల్ని తప్పకుండా నగ్నంగా మీ అవినీతి నిలబెడతామనే మాట కూడా తెలియజేస్తూ మరింత స్వల్ప సమయంలో వచ్చినందుకు, తక్కువ నోటీస్లో వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. మీకేమైనా అనుమానం ఉందా? నేను ఒకటి అడుగుతా ఉన్నా బ్రదర్. ఇప్పుడు ఈడీ రైడ్ ఎక్కడైనా కూడా దేశంలో వెంటనే ఈడీ ట్వీట్ చేస్తుంది, రిపోర్ట్ విడుదల చేస్తుంది, మీడియాకి లీక్లు ఇస్తుంది. ఫోన్లో ఒక ఫోటో దొరికింది, ఇదంట అదంట, ఫోన్లో ఇదంట అందులో అదంట అని చెప్పి వెంటనే మీకే వస్తాయి, మాకంటే ముందు లీక్లు మీకే వస్తాయి. కానీ మరి ఎందుకు 4 వారాల తర్వాత కూడా పొంగులేటి ఇంటి మీద రైడ్ అయిన తర్వాత కౌంటింగ్ మెషిన్లు పోయినాయని మీరే రాశారు. నేను టీవీలోనే చూసిన కౌంటింగ్ మెషిన్లు ఒకదాని తర్వాత ఒకటి పోతుంది, లోపల గన్ని పైసలనే ఆడ 100 కోట్ల రూపాయలు నేను మీరే మీడియాలో స్క్రోలింగ్లు బ్రేకింగ్లు మీరే పెట్టారు. కానీ ఇప్పటివరకు ఒక్క మీడియాని అడిగిందా పొంగులేటిని ఏమైందండి, ఎన్ని పైసలు దొరికినాయి, ఈడీ కేసు ఏమైంది అని ఒక్క మీడియా వాళ్ళు అడిగినరా? పాపం ఆయన మీతో చిట్ చాట్లు చేస్తుండు, మాట్లాడుతుండు, పిలుచుకుంటుండు, విదేశాలకు తీసుకుపోతుండు. ఒక్కరని అడిగినరా బ్రదర్? అడుగుతలేరా? అడగబోద్దు అవుతలేదా? కాబట్టి నేనేమంటున్నా అంటే బరాబర్ కలిసే ఉన్నారు వాళ్ళు, వీళ్ళు తోడు దొంగలు మిలాఖత్ అయ్యే చేస్తున్నారు ఈ డ్రామా అంతా. అనుమానాలు అక్కర్లేదు. ఫస్ట్ దీని మీద మాట్లాడదాం బ్రదర్. ఇక పాదయాత్రలు మోకాళ్ళ యాత్రలు తర్వాత, కానీ ఫస్ట్ దీని మీద జవాబు చెప్పమనండి రేవంత్ రెడ్డిని. మూసీ దోపిడీ, కాళేశ్వరం విషయంలో, సుంకిశాల ఘటన విషయంలో కమిటీ ఇచ్చిన రిపోర్టు. నాకు ఇంకొక అనుమానం కూడా ఉంది, ఇవ్వాలని చెప్తున్నా మీకు. ఇప్పుడు నేను పేపర్ చూపెట్టిన, కాంగ్రెస్ ఎమ్మెల్యే పేపరే చూపెట్టిన, రిపోర్ట్ ఉంది అని చూపెట్టిన. నాకు తెలిసి రాత్రికి రాత్రి లేకపోతే ఈ మధ్యాహ్నం ఆయన రిపోర్ట్ను కూడా తారుమారు చేసే ప్రమాదం కూడా ఉంది. అధికారుల రిమోట్ను ఆగమాగం చేసి ఆ పేపర్లో రాసిన తప్పు, ఆ పేపర్లోనికి మంత్రి పదవి వేయలేదని రాసిందని చెప్పి మళ్ళీ గోల్మాల్ చేసి, ఇక్కడ రేవంత్ రెడ్డి మామూలుడు కాదు, గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విధేలన్నింటిలో ఎక్స్పర్ట్. అందుకే నేను చెప్తున్నా, ఆ కమిటీ రిపోర్ట్ను కూడా మాయం చేస్తారు, దాన్ని బయట పెట్టాలి ముందు. ఒకటే పత్రిక రాసింది, మరి మిగతా వాళ్ళు రాయలేదు. అందుకే అంటా ఉన్నా, ఆ కమిటీ రిపోర్ట్ మాయమవుతుంది. అసలు ఈస్ట్ ఇండియా కంపెనీ అంత బెస్ట్ కంపెనీ ప్రపంచం లేదు, ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు బెస్ట్ ఇండియా కంపెనీ అని అవార్డు ఇచ్చినా ఇస్తారు ఆ కమిటీ. కాబట్టి ఆ రిపోర్ట్ ఏందో మరి బయట పెట్టాలి, వెంటనే బ్లాక్ లిస్ట్ చేయాలి. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా క్యాన్సిల్ చేయాలి. ఒక నాణ్యతా ప్రమాణాలు పాటించిన కంపెనీ నీ ప్రభుత్వంలోని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వద్దు అని ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. నేను ఇంకోటి కూడా ఇంజనీర్లను కూడా అడుగుతా ఉన్నా. సిఓటీలో అందరి చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. సిఓటీలో ఈఎన్సీ గారి ఆధ్వర్యంలో సిఓటీ ఉంటారు. సిఓటీలో అందరు సీఈలు ఉంటారు. మరి అందులో హెచ్ఎండబ్ల్యూ సీఈ లేడా? ఆయన ఉండంగా ఇట్లా బ్లాక్ లిస్ట్ అయ్యే కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టిచ్చిరండి? సిఓటీ అధికారుల మీద కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడితే, రాజకీయ ఒత్తిడికి లోనైతే రేవంత్ రెడ్డి ఉద్యోగం ఏందో కానీ మీ ఉద్యోగం పోతుంది. మీకు కూడా రేపు అనవసరంగా చిక్కులు తప్పవు. తొందరపడకండి, తొందరపడి ఆగమాగం చేయకండి, ఇబ్బందులు మళ్ళీ ఎదుర్కోకండి, తర్వాత మమ్మల్ని అనకండి. ఈ ముందే వారిని నేను హెచ్చరిస్తాను. చేసినా కదా బ్రదర్, అసలు కేంద్రం ఏం బిగుతుందని అడుగుతున్నా. కళ్ళు మూసుకొని వండుకున్నారా అని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు దున్నపోతులాగా ఎందుకు నిద్రపోతున్నారని అడుగుతున్నా. బీజేపీ చేతిలో ఉండే ఈడీలు, ఐటీలు, సిబిఐలు, సివిసిలు ఎక్కడ తెచ్చినాయని అడుగుతున్నా. ఇంతకంటే ఏం అడగలిగినాడు? వాళ్ళకి నిజాయితీ ఉంటే ముంగట రమ్మనండి, నేను ఎందుకు వద్దంటే. వెలుగు చీకటి స్మాలు బిగ్గు ఇవి కాదు నేను అనేది ఒకటే. ఈరోజు ఎవరు ఎందుకు రాస్తున్నారో, ఎందుకు వార్తలు వస్తున్నాయో మొత్తానికైతే ఇవాళ నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని, అది కూడా చెప్తున్నా. మీరు చాలా చక్కటి పనిచేసిండ్రు, మంచి రిపోర్ట్ బయటపెట్టిండ్రు. ఆ రిపోర్ట్ కూడా వెంటనే మొత్తం సవివరంగా మీరు ప్రచురిస్తే ఇంకా సంతోషపడతా. తప్పకుండా మై కాంప్లిమెంట్స్ టు యూ. కొట్టుకపోయింది అన్నారు కదా, మరి అక్టోబర్ కూడా అయిపోయింది, ఇప్పుడు సంవత్సరం దాటింది. ఇంకా అది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎందుకంటే ఎలక్షన్ల స్టంట్ల కోసం, ఎలక్షన్లో లాభం కోసం కాళేశ్వరం కొట్టుకపోయింది, 1,00,000 కోట్లని ఒక ఏటీఎం పట్టుకొని రాహుల్ గాంధీ ఈయన పిచ్చర్లకు ఒక పర్రెను పట్టుకొని కొట్టుకపోయింది ఆ పర్రేందో అని చెప్పి ఎక్స్పాన్షన్ జాయింట్ని పట్టుకొని మొత్తం పర్రె పట్టింది, కొట్టుకపోయింది, ప్రాజెక్ట్ ఎగిరిపోయింది అన్నారు. నేను ఆ రోజు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, అక్కడ కూడా ఏదో చేసింది వీళ్ళే లంగలు. వీళ్ళు మంచోళ్ళు అయితే కాదు. 100% అందులో కూడా ఆ ప్రమాదంలో కూడా వీళ్ళ హ్యాండ్ ఉన్నది, చేయి పాటల్లో చేయి ఉందనేది నా అనుమానం ఇప్పటికి కూడా. ఆ రోజు జరిగింది, ఈ రోజు జరిగేది కూడా. ఇప్పటివరకు రిపేర్లు చేస్తలేరంటే దానిలో కూడా ఏదో మతలబు ఉంది. రిపేర్ చేయకుండా అవసరమైతే ఎక్కువ వరద వచ్చి కొట్టుకపోతే బాగుండు, లేకపోతే మళ్ళీ ఏమైనా గతంలో వేసినట్టు ఏమైనా చేయాలనే ఆలోచన కూడా వీళ్ళు చేస్తారు. చాలా అరాచక శక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు వీళ్ళు 4 రోజులు అటెన్షన్ డైవర్షన్తో నడిపించుకున్నందుకు ఎంతకన్నా తెగిస్తారనేది నా అనుమానం. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ బ్రదర్ ఒక్క నిమిషం ఒక్క ప్రశ్న చెప్పని. ఆల్రెడీ నేను ఉత్తరం రాసి
నెల అయింది ఉత్తరం రాసి. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మనోహర్ లాల్ ఖట్టర్ గారు, ఆయన సహాయ మంత్రి ఇద్దరికి రాసిన. టైం అడిగిన నేను 2 రోజులు ఢిల్లీలో టైం ఇస్తాను కూడా చెప్పిన, చూద్దాం ఇస్తారా లేదో చూద్దాం. వాళ్ళకి ఏం లెటర్ రాసిన అంటే, నేను వీళ్ళు పెద్ద స్కామ్ జరిగింది, కుంభకోణం జరిగింది, సుజన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి బామ్మర్ది, ఆయనకు వర్క్ ఇచ్చిండ్రు, ఆయనకు పోయిన సంవత్సరం వచ్చిన నికర ఆదాయమే 2 కోట్లు, గాయన 1100 కోట్లకు వర్క్ ఎట్లా వస్తుంది అని మౌలికమైన ప్రశ్నలు ఎవరైనా కామన్ సెన్స్తోని ఆలోచిస్తే కుంభకోణం అని చిన్నపిల్లగాడని చెప్తాడు. అట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉత్తరం రాసిన. నెలాయ్ లేదు లేదు, మరి ఏమనాలా? వీళ్ళు వాళ్ళు కూడబలుక్కున్నారనాలా ఏమనాలా? ఏమడిగినారు? తెలుసు, ఎందుకంటే ఆయన అదానికి కాళ్ళు పట్టుకున్నాడు, మాకు కూడా తెలుసు. అది ఐటీసీ కోహినూరు హోటల్లో అదానికి కాళ్ళు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని, ఇంకా చెప్పమంటావా డీటెయిల్? 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే వ్యక్తి గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు? వీళ్ళు ఎంత దృఢమైన సంబంధాలు ఉన్నాయంటే వీళ్ళకి లోపల చూడండి మీరు. నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి కదా, డబుల్ ఇంజన్ అని మాట్లాడిండు. ఒక ఇంజన్ అదాని, ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడిండు. ప్రధాని కోసమేమో దామగుండంలో అప్పచెప్పిండు, అదాని కోసమేమో రామన్నపేట అప్పచెప్పిండు, మధ్యలో మూసి మెగా కృష్ణారెడ్డికి. కుల్లా చెప్తున్నా, రాసుకో ఇది, రేపు చూడు ఏమవుతుందో, వర్క్ ఏమవుతుందో, మరి దీని మీద చర్య ఉంటుందా లేదా, అసలు ఈ దేశంలో ఎవడన్నా బతుకున్నాడా, ఇంకా ఏజెన్సీలు తెలియదు మాకు కూడా. ఈడీలు ఐటీలు కేవలం వీళ్ళని కాపాడనికే ఉన్నాయా చూడాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకి అంత షోకుండా ఎందుకు చెప్పాలి? ఈడీ చచ్చిపోయిందా? ఈడీలో ఉన్న వాళ్ళకి నోరు లేదా? లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నోరు వస్తలేదా? మిగతా వాళ్ళ మీద కుక్కలా కొరడానికి నోరు ఉంటుంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతుంది? నేను డీజీపీ లెక్క, పోలీసు వాళ్ళు లెక్క. ఎవడా అయినా నాకు అర్థం కాదు. గొట్టంగాడు ఈయన అట్లా కాదు. ఈయన పెద్ద హోంమంత్రి ముఖ్యమంత్రి ఉన్నట్టు ఇంకోటి నాకు తెలియదు. అక్కడ ఒక మంత్రి చెప్తాడా? నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. అలా ఆయన ఏం మంత్రి, అదేం సర్కస్ అది. అందుకే నేనేమంటున్నా అంటే, ఈ గొట్టంగాలకు భయపడేవాడు లేడు. పక్కాగా వీళ్ళ అక్రమ సంబంధం. ఈయన పోయి కోహినూరు హోటల్లో కాళ్ళు పట్టుకున్నది, తర్వాత ఏమేమి ఇంకా చెప్పమంటావా?